హలో అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో నేనైతే ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను, బట్ సర్టెన్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే ప్లాన్ చేశాను, కుదరలేదు. ఫ్రెండ్స్తో ప్లాన్ చేశాను, కజిన్స్తో ప్లాన్ చేశాను, బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు అయిందనమాట. నాకు చిన్నగా హౌస్ పార్టీ అంటే ఆల్రెడీ చేసుకుంటాం మేము రెగ్యులర్గా, నేను హోస్ట్ చేస్తాను. బట్ ఈవెంట్తో ఇట్లా చిన్నగా కొన్ని ఐటమ్స్ వండుకొని ఇంట్లోనే తినాలి ఫ్యామిలీ మెంబర్స్తో చాలా రోజులు ఉండే అది ఇప్పటికీ ఫుల్ఫిల్ అయిందనమాట. టైం దొరికింది. సో నేను ఇవన్నీ స్టఫ్ అనమాట. సో ఏమేమి చేశాను అనేది మీకు చూపిస్తాను. మంచిగా చికెన్ ఫింగర్స్కి చికెన్ మ్యారినేట్ చేశాను, అండ్ చికెన్ లెగ్ పీసెస్, అత్తయ్య కోసం వెజ్, మష్రూమ్ అండ్ పన్నీర్, అండ్ ఇవి వచ్చేసి పాస్తా కోసం, అండ్ సలాడ్, అవకాడో సలాడ్ అనమాట. సో చూసేద్దాం ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి ఇవన్నీ అనేది మీకు చూపించేస్తాను. ఫుల్ వీడియో తీయాలి అనుకున్నా, బట్ కుదరలేదు. సో ఇలా మేకింగ్ లేకుండా తీస్తేనే ఇంత లెంత్ వచ్చేసింది. నేను మంచిగా పన్నీర్ అనేది మ్యారినేట్ చేసేసి తవా ఫ్రై చేస్తాను అనమాట. ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై ఎందుకు అని చెప్పి ప్యాన్ మీద ఫ్రై చేశాను. చాలా ఎమ్మి వచ్చాయి. కొంచెం సాల్ట్ ఎక్కువ అనిపించింది, పన్నీర్ కదా, సో ఎక్కువ పట్టేసింది అనమాట దానికి. సో దాని తర్వాత నేను ఇంకా పార్లర్గా పక్క దాంట్లోనే చికెన్ ఫింగర్స్ కోసం రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. అండ్ చికెన్ ఫింగర్స్ వచ్చేసి నేను ఫస్ట్ టైం చేశాను, చాలా అంటే చాలా వచ్చింది, బాగా వచ్చిందనమాట. అండ్ ఇది వచ్చేసి కూడా కొంచెం ఆయిల్తోనే చేశాను, బట్ చాలా బాగుంది, ఆయిల్ ఏం లాగలేదు దానికి. బ్రెస్ట్ పీస్ తీసుకున్నాం, దాన్ని నీట్గా మ్యారినేట్ చేసేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ మష్రూమ్, ఏదైతే పన్నీర్ అయిపోయిందో అదే ప్యాన్ మీద నేను మష్రూమ్ ఫ్రై చేస్తాను, ఎందుకంటే అత్తయ్య వెజిటేరియన్ కంప్లీట్గా. దెన్ లెగ్ పీసెస్ కూడా ఫ్రై అయిపోయాయి అనమాట. యమ్ అంటే యమ్మి వచ్చాయి అసలు. అండ్ ఫుల్ వీడియో తీయాల్సిందే అని చెప్పి తర్వాత అనిపించింది, బట్ మేక్ చేస్తూ ఫుల్ వీడియో ఒక్కరమే హ్యాండిల్ చేయాలి అని అంటే ఏదర్ ప్రాసెస్ అన్నా పోతుంది, లేదా ఇదైనా పోతుంది అనమాట. నా ఇట్ కమ్స్ టు సలాడ్. అండ్ సలాడ్ అంటే ఫస్ట్ అల్లం వేసాను, నార్మల్ అల్లం కాదు, జస్ట్ మామిడి అల్లం. చాలా అంటే చాలా బాగుంది. అల్లం మామిడి అల్లం పంట కింద పడుతున్నప్పుడు ఆ ఫ్లేవర్, ఆ ఫ్రేగ్రెన్స్ అంతా చాలా మంచిగా అనిపించింది. అండ్ అవకాడో కూడా మంచిగా రిప్ అయిందనమాట. సో సలాడ్ కూడా చాలా బాగుండే. నేను దీంట్లో అల్లం, పచ్చిమిర్చి అండ్ స్వీట్ కార్న్, క్యాప్సికమ్, బెల్ పెప్పర్, ఆనియన్, టమాటో, అవకాడో అయితే యూస్ చేశాను. చాలా అంటే చాలా బాగుందన్నమాట, బ్యాలెన్స్డ్గా వచ్చింది. అండ్ మై ఫేవరెట్ వెజిటేబుల్ పాస్తా. అండ్ పాస్తా కూడా మంచిగా వచ్చిందనమాట. అన్నీ ఇంకా కుక్ చేసేసుకొని నీట్గా కార్పెట్ వేసుకొని సెట్ చేసుకొని తిన్నాం. నాకు ఆ రోజు చాలా చాలా హ్యాపీ అనిపించింది, అరే ఇంత మంచిగా వచ్చింది అని చెప్పి. ఫుడ్ కూడా బాగుండే. అండ్ ఆ రోజు మేమందరం నలుగురం కూర్చొని మంచిగా ఫుడ్ తినేసామన్నమాట, ముచ్చట్లు చెప్పుకుంటే ఎలా వచ్చాయి ఏంటి అని. ద స్ట్రగుల్ ఈజ్ రియల్. అండ్ ఇలా చిన్నగా కొన్ని చేసుకొని తింటే చాలా తృప్తి అనిపించింది. కనిపించేది కొంచెమే అనిపిస్తే నేను చేయడం కూడా అన్నీ కొంచెమే, పావు కేజీ తీసుకొచ్చాను. కాకపోతే ఇంకా 4-5 ఐటమ్స్ కలిసి ఉన్నాయి కాబట్టి సరిపోయింది. ఇది అత్తయ్య కోసం వెజ్ ప్లేట్. అండ్ హియర్ కమ్స్ టు అవర్ నాన్ వెజ్ ప్లేట్. అండ్ వెజ్ వాళ్ళు నాన్ వెజ్ తినలేరు, బట్ అడ్వాంటేజ్ వచ్చేసి నాన్ వెజ్ వాళ్ళు వెజ్ తినచ్చు. సో మేము కంప్లీట్గా ఎంజాయ్ చేసామన్నమాట ఈరోజు మీల్. ఇలాంటి మీల్ కూడా నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా నేను ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ వీడియోస్ చూస్తున్నారు అందరూ, మంచి రీచ్ అయితే వస్తుంది. ఎవరు ఫాలో అయితే అవ్వట్లేదు, ఫాలో అవ్వండి మామ, ఏమైపోతుందో ఒక్కసారి సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి, బెల్ కొట్టేయండి, నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తాయి. అండ్ అదనమాట మా చిన్న ఫ్యామిలీ, అలా మేము చేసుకొని తినేసాం. మా చిన్నోడు రివ్యూ ప్రతి ఫుడ్కి వీడి రివ్యూ బెస్ట్ అనమాట. లవ్ యూ అమ్మ, బాగుంది అని చెప్తున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.